Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ ఆరాటమంతా చంద్రబాబు లోకేష్ కళ్ళల్లో ఆనందం కోసమేనా? రీల్ లైఫ్ నాకు పెద్దగా తేడా లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టున్నారు. రాజకీయాలలో కూడా సినిమాల్లో మాదిరిగా ఆయన షో చేస్తున్నారనే విమర్శ బలపడుతోంది. ఎక్కడికెళ్ళినా ఏం మాట్లాడినా 2019 నుంచే ఎందుకిలా అని వైసీపీ వ్యతిరేక రాగం ఎత్తుకుంటారు. తద్వారా తానెంత అభాస్పాలవుతున్నారో గ్రహించే పరిస్థితి లేకుండా పోతోంది. అసలు తానేం చేస్తున్నారో పవన్కి అర్థం కావడం లేదని జనసేన నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ మాటలు చేష్టలు సీఎం చంద్రబాబు ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేష్ కళ్లల్లో ఆనందం నింపడం మినహాయిస్తే సొంత పార్టీకి తీవ్ర దుఃఖమే మిగులుతోంది. పవన్ తాజా కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదు. వాళ్ళ బుద్ధి మారడం లేదు. రాజోలు గడ్డ నుంచి చెబుతున్నా 2029లో మీరు రారు. అలాంటి ఆశలు పెట్టుకోకండి, అది జరగదు. కొబ్బరి చెట్టు వేసి పెంచితే 15 ఏళ్లకు కానీ కాపు కాయదు. అలాగే మీరు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోనే ఉంచాలి అని ఆయన కోరారు. అప్పుడప్పుడు జనంలోకి వెళ్లడం, వైసీపీపై ఆగ్రహం ప్రదర్శించడం ద్వారా టీడీపీ పెద్దల మనస్సు చూరగొనవచ్చని పవన్ ఆశపడుతున్నారు. అలాగే 15 ఏళ్ల పాటు టీడీపీతోనే అంటకాగుతానని పదే పదే చెప్పడం ద్వారా సీఎం చంద్రబాబు లోకేష్తో పాటు ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతూ తద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవచ్చుననే ఏకైక ఎజెండా పవన్ మాటల్లో కనిపిస్తోంది. మరోవైపు తనను నమ్ముకున్న జనసేన నాయకులు కార్యకర్తల ఆకాంక్షలను పవన్ పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ తనను అభిమానించే వారి మనసెరిగి ఉంటే పదే పదే టీడీపీ నీడలోనే రాజకీయం చేస్తాననే మాటలు ఆయన నుంచి వచ్చేవి కావని జనసేన నాయకులు వాపోతున్నారు. పవన్పై ఏవైనా పెద్ద పెద్ద ఆశలుంటే శాశ్వతంగా తుంచేసుకోవచ్చు. టీడీపీ నీడలో సేద తీరాలని పవన్ నిర్ణయించుకున్నాక ఇక ఆయనేదో ఉద్ధరిస్తారని ఎవరైనా కలలు కంటే అది వారి తప్పే అవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా టీడీపీ నీడలో నడవాలని అనుకుంటున్నారు. టీడీపీ లేకుంటే తన మనుగడ ఉండదని పవన్ నిర్ధారణకు వచ్చారు. అందుకే ఆ పార్టీని సంతృప్తి పరచడానికే పవన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలినవన్నీ ఆ తర్వాతే. పవన్ గురించి కలలు కనే వాళ్ళు ఇకపై తమ భవిష్యత్ గురించి ఆలోచించుకుంటే మంచిది.